హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. యాక్చువల్లీ మా ఆయన సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాడండి. ఇంత పెద్ద గిఫ్ట్ అది మీ ముందు ఓపెన్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ని సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. A few moments later. బాబు పెద్దగానే ప్లాన్ చేసాడండి. లోపలికి వెళ్ళి చూద్దాం ఆగండి ఏమొచ్చినాయి అంటే. కూర్చున్నామండి. దుకాణం మరి ఓపెన్ చేయాలంటే మరి కొంచెం వాలుగా కూర్చున్నాం అనుకో, ప్రశాంతంగా ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ చిన్నది చేద్దామా పెద్దది చేద్దామా? ఇదంటే బరువుగా ఉంది, ఫస్ట్ ఇది చూసేద్దాం. తర్వాత మంచి ఆనందం ఎక్కువైపోద్ది కదా, అప్పుడు చిన్నది చూసుకొచ్చా. ఈ ఫీలింగ్ ఏంట్రా? ఫస్ట్ ఓపెన్ చేద్దాం. రెడీ? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది ఏం తెచ్చాడు ఏంటంటే మొన్న మదర్స్ డే వచ్చింది కదండి. మదర్స్ డేకి ఓన్లీ పూలే పట్టుకొచ్చాడు, ఇంకేం తేలేదు. పూలేనా అన్నాను. ఒకవేళ పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేశాడు కదా, అందుకని ఆ రోజు పూలు తెచ్చి ఉంటాడు. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. లేకపోతే మా పెళ్లి రోజు వస్తుంది కదా May 22 కి, దానికి ఏమైనా తెచ్చాడంటారా? లేకపోతే మేము ఇండియా వెళ్తున్నాం కదా, ఓపెన్ చేస్తాను. అదే ఓపెన్ చేద్దాం. నాకు తెలిసి మీరు కూడా వెయిట్ చేస్తున్నారని, అంటే ఆత్రం అలాంటి ముందు గెస్ట్ చేద్దామని ఎగస్ట్రా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓపెన్ చేస్తున్నానే, మీరు చూస్తున్నారు కదా. ఓపెన్ చేసేవాళ్ళకి చూస్తావా? రెండు చూద్దరు కానీ ఫస్ట్ పేపరు సరిగ్గా రాదు, పక్కన ఆడండి. వీడియోలు సరిగ్గా రాదు, ఈ పక్కన ఆడండి. వరిజానా పింక్ అంట. వరిజానా ఏంట్రా ఇది? అయిపోయి 100లో రేట్ ఉంది ఏంటిది? ఏంటి అన్ని ఎంత తగలేసుకొనేసాడేంటి? ఏముంటుంది లోపల ఏంటి? ఫోనా? మళ్ళీ ఎందుకు ఫోన్ కొన్నాడు? అయ్య బాబోయ్, ఒక ఫోన్ కాదు 2 ఫోన్లు. ఇదైతే నాకే అనుకో, ఇది ఎవరికో కొనేసాడు. మరి ఇంకోటి ఏమన్నా లోపల? అయ్య బాబు, మ్యాక్ బుక్ కూడా కొనేసాడు. మా అందుకేనండి బాబు, మా నాన్న అంటానే ఉన్నాడు వాడు డబ్బులు తగలేస్తాడు, ఆడు ఎందుకే నీకు అన్నాడు పెళ్లి చేసేటప్పుడే. నేనే అనుకుండా అయ్య బాబు అమెరికా అనుకుని చేసేసుకున్నాను, బోల్ డబ్బులు వచ్చేస్తాయి కదండి. ఇలాగ అన్ని తగలేస్తుంటే ఇంకేం మిగులుతాయండి అసలు? చూసావురా, మీకేం మిగులుతుంది? మీ నాన్న ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మీకేం మిగులుతుంది? ఇంకా అవన్నీ ఇందులో ఇలాంటివి కొనడానికే సరిపోయింది. ఇంకా దాచేసుకుంటున్నారంటే మీకు తెలియట్లేదు. తెలుగుగా ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి, ఫోన్లు ఉండగా ఎందుకు కొన్నట్టు? అయ్య బాబు ఐప్యాడ్ అండి. నీకు ఆనందం వచ్చేది, నీకు తెలియట్లేదు. నీ పెళ్లికి ఏం మిగులుతావు? ఐప్యాడ్గా సరిపోద్ది అవుతానే. అమ్మోయ్ అంటావు ఏది? మీ నాన్న వచ్చాడా? ఎక్కడ చూడు, అక్కడ ఉందమ్మా. ఏంటి ఏంటి ఏమైంది? ఎందుకు కంగారు పడిపోతున్నావు? అలా ఏడుస్తున్నావేంటి? ఏమి ఏడుతున్నావేంటి? ఏంటి అన్నీ ఎంత రేట్లు తగిలేసుకునేస్తున్నావా? ఎందుకు ఇవన్నీ పనికిరాని? ఆల్రెడీ ఉన్నాయి కదా మన దగ్గర. అంటే చూడడానికి చాలా బాగుంది అనుకో, కానీ ఇలా డబ్బులు ఎందుకు వేస్ట్ చేసావని. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. నీ బాధ అదా? నేను డబ్బులు వేస్ట్ చేశానే? అదేం కాదు. యాక్చువల్లీ ఇప్పుడు వరకు మనం వేరే క్యారియర్తో ఉండేవాళ్ళం కదా. మొబైల్ అవన్నీ వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేసామనుకో, ఇవన్నీ ఫ్రీగా ఇచ్చాడు. జస్ట్ ఇంకా మంత్ మనం సర్వీస్ కట్టుకుంటే సరిపోద్ది. ఈ డివైసెస్ అన్ని ఫ్రీగా నీకు. నేను నమ్మను. నమ్మద్దురా, అడుగుతు నువ్వు నమ్మబోతే. సరేలే, నమ్ముతాను. అంటే ఎలాగొచ్చినాయి నాకు చెప్పు. నిజంగానంటే నీ ఎలాగొచ్చినాయి అంటే ఇప్పుడు వరకు మనం టీ మొబైల్లో ఉన్నాం కదా. ఇప్పుడు వాడు వేరే వాడు కొత్తగా ఆఫర్ పెట్టాడు. వాడికి కానీ కనెక్షన్స్ మార్పించుకున్నావు అనుకో, నీ మొత్తం డివైజెస్ అన్నీ ఫ్రీయే. ఇంకా అంతేకాదు, మన ఎగ్జిస్టింగ్ మొబైల్స్ ఉన్నాయి చూసా, ఆ మొబైల్ డ్యూ కూడా కట్టేస్తానంటే వాడే. ఏదో జాక్పాట్ లాగా ఉందని చెప్పి పెట్టేసా మొత్తం ఆర్డర్ ఒకేసారి. ఏంటి పాత కూడా మనకి ఆడ కట్టేసి కొత్త మళ్ళీ ఫ్రీకి ఇచ్చేస్తారా ఏంటి? మరి ఇది పక్కింట్లోంచి ఇంట్లోకి వచ్చినట్టు ఏంటినా? ఏమనుకున్నావు? చాలా పెద్ద తెలివి కదా నేను. ఏదో నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. నాకు ముందే తెలుసండి, మా నాన్న అందుకే అన్నాడు, నేను చేసుకోవే బాబు, పొలం తెలివితేటలు ఉన్నాయి, అసలు తెగ సంపాదించేస్తాడు ఇలాంటివి. మా నాన్న అంటానే ఉన్నాడండి బాబు, అందుకే చేసుకున్నాను నేను. ఎన్ని తెలివితేటలు. ఫ్లాష్ బ్యాక్. అందుకేనండి బాబు, మా నాన్న అంటానే ఉన్నాడు వాడు డబ్బులు తగలేస్తాడు, ఆడు ఎందుకే నీకు అన్నాడు పెళ్లి చేసేటప్పుడే. నేనే అనుకుండా అయ్యి బాబు అమెరికా అనుకుని చేసేసుకున్నాను, బోల్ డబ్బులు వచ్చేస్తాయి కదండి. ఇలాగ అన్ని తగలేస్తుంటే ఇంకేం మిగులుతాయండి అసలు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఏంటి వాచ్ కూడా ఇచ్చాడా?
అన్ని ఒక్కొక్కటి చూపించేస్తాను, ఎన్ని తెలిసేట్లో మా ఆయనకి. అవునా, అయితే ఇది ఒక్కొక్కటి మీకు కూడా ఓపెన్ చేసి చూపించేస్తానండి. కంగారు రాయట్లేదండి. కలర్ ఫస్ట్ టైము ఎప్పుడో నేను 10 years బ్యాక్ వచ్చి ఈ కలర్ ఇవ్వరా అంటే అప్పటికే ఐఫోన్ ఎత్తేడు ఈ కలర్. మొత్తానికి ఇది iPhone 16 అండి. iPhone 16 నాకు తెలుసు. నీ తెలివితేటల గురించి నువ్వు 16 ఆర్డర్ పెడతావు, రీసెంట్ కదా, ఈ మాత్రం ఉండాలి. అయ్యి బాబాయ్ 16 వచ్చేసింది. పాత ఫోన్ కూడా నా దగ్గరే ఉంటది. ఇప్పుడు ఇవన్నీ నేను జాగ్రత్తగా అందులో మార్చుకునే వరకు అంతా పర్లేదు కదా మన ఫోన్ అంతానే. సూపర్. ఓపెన్ చేసానా మరి? ఏమన్నా క్లాప్లు స్వీట్లు ఏమన్నా పెడతావా? అంత బడ్జెట్ లేదు రాజా. ఏడిసావులే, నీ ఆనందం ఎక్కువైపోయింది. నోరు మూసుకు ఓపెన్ చేయి. చెప్తున్నాను నాకు ఫస్ట్ నాడే చేస్తున్నాను. ఇందాక నువ్వు తిట్టిన తిట్లన్నీ విన్నా నేను. నువ్వు పెద్ద యాక్టింగ్ చేస్తున్నావు. తీస్తున్నామండి సీలు. ఓపెన్ చేయండి రా. ఓపెన్ చేసాము. లోపల ఏముంది కూడా చూపిస్తాము. మన పాత ఫోన్ ఎదురా, పాత ఫోన్ ఎలాగ ఎదురు చేసి ఇది మాది పాతదండి. పాత ఫోన్కి వెనకాల 3 వచ్చినాయి, అంటే 3 స్టవ్లు లాగా ఉంటుంది కదా, ఇలాగ వచ్చినాయి అనమాట కెమెరాలో. ఇది 15 Pro Max అనమాట. 15 Pro Max ఎలాగ వచ్చింది. ఇప్పుడు 16 ఎలాగొందో చూపెడతామే. ఇది మీ బాడీ కలర్ బ్లూ కలర్. ఇప్పుడు నెక్స్ట్దే రెడీ చూసారా ఎలాగుందో కలర్. బాగుందమ్మా. మమ్మీస్ పర్పుల్. మెజెంటానో పర్పుల్ చూసారండి. అప్పుడే మేము కలర్ చెప్తున్నది పర్పుల్ అంటది, ఇది మెజెంటా అంటది, నేను పింక్ అంటున్నాను. ఏం చేస్తాం. అబ్బా బలి ఎంత స్లిమ్గా ఉందండి బాబు, చాలా బాగుంది. ఒరే ఇవ్వరా, పిల్లాడిని చంపేస్తారా? లోపల చార్జర్ ఉంటది. ఇంకంతే ఎలాగ వచ్చింది. ఓపెన్ చేసిన తర్వాత మరి ఇప్పుడు స్టార్ట్అప్ నుంచి అయితే చాలా టైం పట్టేది అనుకుంటా. చూద్దాం ఎలా ఉందో లోపల. యా, ఇది నెక్స్ట్ కలర్ అండి. ఇది మా ఆయన తీసుకున్నాడు. రెడీ. ఇంక ఈ పక్కన ఇంకేలా ఫోన్లు కొనాలంటే ఇంక అసలు ఆగరేమి. ఈ కలర్ ఆ కలర్ అనుకుంటానే. రెడీ. ఇప్పుడు కూడా జూమ్ వేసుకోరా. చూసారండి ఎలాగుందా కలర్. సూపర్ ఉంది కదా. ఈ కలర్ కూడా ఫస్ట్ టైం తీసుకున్నాం మేము. ఎంతవరకు వేరే కలర్లే వాడుతూ వచ్చాం కానీ బ్లాక్లు బ్లూలు అలాగా. అబ్బా చూసారా ఎంత బాగా వచ్చిందా. ఇలా 2 ఫోన్లు తీసుకున్నాము, అయిపోయింది. లోపల ఆడద్దాం. ఇది ఏంటి ఇప్పుడు వరకు ఇవన్నీ ఎందుకు కొన్నావు అని చెప్పి తిట్టావు. ఇప్పుడు 2 ఫోన్లు తీసుకున్నాము, 3 ఫోన్లు తీసుకున్నాను. ఎలా బిల్డప్ ఇచ్చేస్తున్నావు నువ్వు? అంటే డబ్బులు అవ్వకూడదు కానీ ఐటమ్లు వచ్చేయాలి మనకి. అది నువ్వు ముందు దూరిపోరా, వెళ్ళి అందులో దూరిపో. వెనక్రా వెళ్ళి దూరిపోతావు అందులో. నువ్వు మన వీడియో కష్టాలకి ఎంత బాబు ఉంది. ఇలా పీకెత్తానా? అదే ఇలా పీకూడదు అని చెప్తున్నాను అనమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. బేసిక్ ఇలా లాగేకూడదు, లాగేస్తే రాదు. ఇలా ఇలా చింపుకోవాలి. ఇది ఓకే. అటు కదరా. సరే ఇటు అటు ఇటు ఇలా తీసుకోవాలన్నమాట చింపుకొని. ఓకే రెడీ. ఇది మంచి కలర్ కలర్ ఇచ్చేయడు. ఇలాగా మాకు పాత ఐప్యాడ్ ఉండేదండి, అది ఎక్కడో తవ్వకాల లోపల పడిపోయింది. అది ఎలా ఉందంటే మనం కుంగుడుకాయలు కొడతాం చూడు, అలా బాగా కుంగుడుకాయలు కొట్టేసినట్టు మొత్తం ఇలా పగిలిపోయింది అనమాట, ముక్కలు ముక్కల కింద. ఇంక దాన్ని వాడడం మానేసాము. ఇప్పుడు దీన్ని అంతకి ఎంత పడుతుంది మనకి. అప్పుడప్పుడు నెలలు పెద్ద ఏం అవ్వట్లేదా. మళ్ళీ ఐప్యాడ్ కూడా కొనే నువ్వు. నీకు ఎందుకు అవన్నీ అంటే అది కూడా తెలుసుకోవాలి కదా మరి, ఎంత వేస్ట్ చేస్తున్నామో అని. ఇవన్నీ కొనేసి తీస్తుంటే బాగానే ఉంది కానీ చూసేయండి కలరా అదిరిపోయిందే. మంచి స్లిమ్గా ఉందిలే. ఓపెన్ చేసేదని నేను స్లిమ్గా లేకపోయినా ఐటమ్లు మాత్రం స్లిమ్గా ఉన్నాయి. ఓపెన్ చేసేదని నేను స్లిమ్గా లేకపోయినా ఐటమ్లు మాత్రం స్లిమ్గా ఉన్నాయి. ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. బ్యాక్ సైడ్ ఓపెన్ చేద్దామని. అబ్బా కలర్ చూసారండి ఎంత బాగుందా. ఇదేముందా ఇది. మళ్ళీ దూరిపోతాం అంటే వెళ్ళిపోతాం అందులోకి. అందులోకి వెళ్ళిపోతాం ఏంటి మరి, వీడియోలో దూరిపోతాం వెళ్ళి. ఇలా వచ్చిందండి. ఇది ముందు చూపించడానికి ఏముందా, ఏం చూస్తారా. ఇది మాత్రం ఇది. అబ్బా భలే ఉంది. ఫస్ట్ నా పిక్చర్ తీసుకుంటాను ఇందులోని. చాలా బాగుంది కలరే.
నాకు తెలిసి అన్ని మంచి పనులు చేస్తావు నువ్వు. ఇదేంటి ఇక్కడ ఏంటి ఇచ్చాడు? ఇది బుక్ చార్జర్ ఇచ్చాడా? మనం దీంతో పాటు ఎయిర్ పాడ్స్, తర్వాత మనం మ్యాక్ బుక్లు అలాంటివి దీంతో పాటు ఇంక ఫ్రీగా ఇవ్వడా? అదే కాదు, దాంతోపాటు ఒక 10 యాపిల్ షేర్లు కూడా ఇస్తాడు ఫ్రీగా, తీసుకో నువ్వు. యాపిల్ షేర్లు ఇస్తాడా? ఇస్తాడు. యాపిల్ కాయలు ఇస్తాడని కొంపతీసి. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అంటే ఇప్పుడు ఇన్ని కొంటున్నాము, లైఫ్ లోనే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఓపెన్ చేసినట్టు అర్థం తెలుసా? ఇది చూడు 800 ఉంటుంది, అది 700, ఇది 900, మళ్ళీ ఇది ఒక 800, మళ్ళీ మర్చిపోయినట్టు వాచ్ కూడా ఉంది ఇక్కడ. ఇంత ఎక్స్పెన్సివ్ కొన్నాం వాడి దగ్గర. అప్పుడు మన ఇంటి దగ్గర ఉంటాడు, దొండకాయలు బెండకాయలు బీరకాయలు కొన్నాం, ఇంత కరివేపాకు వేస్తాడా ఏడాడు? ఏదైనా పద్ధతి ఉండాలండి. ఇప్పుడు ఇంత యాపిల్ కంపెనీలు పెట్టేసుకోవడం కాదు, కానీ కొంచెం ఇవ్వాలి కదా. కొసర్లో ఉంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటారు. ఇలాంటి మధ్యలో దూరతా ఉంటారు. ఇవన్నీ కూడా మనం చేసుకుని వీడియోలు చేసుకోవాలి. ఈసారి ఫోన్ చేసినప్పుడు చెప్పా కస్టమర్ కేర్ ఇన్ని ఐటమ్లు కొన్నారు కదండి, ఫీడ్బ్యాక్ అడుగుతాడు కదా. ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు ఏమంటే ఎలాగంది మా ఆవిడ, ఇన్ని ఐటమ్లు కొన్నాం కదా, ఎయిర్పోర్ట్స్ ఏమన్నా ఫ్రీగా ఇస్తారా అని అడగవే. దౌద్రం పెట్టి అడగంటే మా ఆయన కనీసం వీడియో కోసం సరిలేవే నేను అడుగుతానే అని కూడా అనలేకపోతున్నాడండి. అర్థం చేసుకోరు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. మళ్ళీ తెలివితేటలు ఎన్ని ఆర్డర్ పెట్టాను అంటాడు. నేనైతే కంపల్సరీ తీసుకుందని తెలుసా, కొసరవ్వకపోతే అసలు నాకు బెయిన్ పని చేయదు, ఇంకేదో తీసుకోవాలి. అలాగే ఇదేంటి తక్కువ ఒకటే ఉంది, వాచ్ లేదు ఇందులోని. ఎందులో వాచ్ ఉందమ్మా? అదే ఇందులో ఉండదు వాచ్, ఇందులో బెల్ట్ ఒకటే ఇస్తాడు, పక్క దాంట్లో వాచ్ ఉంటది అనమాట. ఓకే, ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అదే మనం ఓపెన్ చేసుకున్నప్పుడు అన్ని చూసుకోవాలి. ప్రతి దాంట్లో వాచ్ ఉంటది అనుకోకూడదు, ఇలా పక్క దాంట్లో వాచ్ ఉంటది అనమాట. చూడమ్మా, అదే ఇందులో ఉంటది. ఇలా ఇస్తాడు మనకి సెపరేట్ గా. బెల్ట్ ఇక్కడ ఇస్తాడు, ఇలా బెల్ట్. ఇదేమో ఇలా వచ్చింది. ఇది యాక్చువల్లీ నాకు ఆల్రెడీ ఉంది కదా యాపిల్ వాచ్, మళ్ళీ మళ్ళీ కొనేస్తున్నావు. ఇంత ప్రేమ అండి నేను. అమ్మా అది నీకు కాదు, నాకే. దానికి కొన్నావది. లేదా నీ మొహానికి 2 చేతులకి 2 యాపిల్ వాచ్లు పెట్టుకుంటావండి నువ్వు, నీ ఇష్టాలు కాకపోతే. అంటే ఇంకెవరికి కొన్నావో అని డౌట్ వచ్చింది నాకు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? లేడీస్ వాచ్ నాకు అలా ఆల్రెడీ వాచ్ ఉంది, ఇంకెవరికి కొనబోయేవో, ఎక్కడి నుంచి డెలివరీ ఎక్కడికి వచ్చిందో అని. నోరు మూసుకో, 2 పక్కల ఇద్దరు కూతుర్లు వేసుకుని పిచ్చివాడు అవుతున్నావు. సరేలే, అది ఎదురా ముక్కలా చూపించు, కలర్ అది చూపిద్దాం. ఇవన్నీ మీకు తెలిసి అంటే కలర్లో బాగానే ఆర్డర్ పెట్టావా? ఇవన్నీ లేడీస్ వాచ్ కలర్ కూడా తెలిసిపోయింది నీకు బాగానే. తోలు ఎలా వస్తుంది ఇందులోంచి? తోలు అన్నా? తోలు అంటే తోలు ఏం తోలు? బెల్ట్ తోలు. బెల్ట్ మీ ఊళ్ళో తోలు అంటారా? ఇప్పుడు తోలు వాచ్ అంటారు కదా, నీకు తెలీదా మీకు? ఈ తోలు వాచ్ ఏ ఊరేమిది? అమలాపురం. సర్లే, ఇదే బెల్ట్నే జనరల్ గా సరదాగా తోలు అనుకుంటాం మేము. ఈ బెల్ట్ వచ్చింది కదా, అదే కలర్ లో వచ్చిందండి. ఇది మళ్ళీ ఉంటదిలే వాచ్. అంటే నేను పిల్లల కోసం ఇప్పుడు నుంచి అనుకుంటున్నాము. ఈయన సర్ప్రైజ్ అంటే నాకు తెలియదు ఐటమ్లు అన్నీ. ఇక్కడ ఆడుకోవడానికి వెళ్తున్నారండి పార్క్కి. కొంచెం పార్క్ ఇది బయట మనం వెళ్ళలేదు కదా కూడానే. వాళ్ళ పిల్లలిద్దరు వెళ్ళిపోతున్నారు. వాచ్ ఉంటే కొంచెం పిల్లలు ఎలా ట్రాక్ చేసుకోవడం ఈజీ కదా, బాగుంటుంది అని చెప్పి పిల్లల కోసం తెప్పించాము. సో ఇది ఆతుతా, అందుకే పక్కన కూర్చుని ఎప్పుడెప్పుడు వాచ్ ఓపెన్ చేస్తామా పట్టుకుపోదామా అని చూస్తుంది. ఇదిగోరు నీ వాచ్ జాగ్రత్తగా వాడుకో. అదండి ఇవాళ నేను చెప్పాలనుకున్న వీడియో. నేను ఇంకా మదర్స్ డే కదా, ఇంకేం వచ్చేస్తున్నాయి అనుకున్నాను. సో ఫైనల్ గా నాకైతే చాలా నచ్చినాయి. మా ఆయన మొత్తానికి ఆర్డర్ పెట్టాడు, నిజంగా నాకు తెలియదు ఇలా వస్తున్నాయని. నేను ఇంకా మామూలుగా ఏదోలే ఐటమ్ అనుకుని, అందుకే జెసిగా అక్కడ వీడియో స్టార్ట్ చేయరని చెప్పి మొదలెట్టాను. ఈలోపు మా ఆయన వచ్చాడు. సో మంచిగా వీడియో కూడా అవుతుంది అనిపించింది. సో అదండి ఇవాళ మా వీడియో అంతానే. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి, సర్ప్రైజ్ వీడియోలు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.